తెలంగాణ కేబినెట్లో ఏడాదిన్నరగా ఖాళీగా ఉన్న 6 మంత్రి పదవుల భర్తీకి కసరత్తు జరుగుతూనే ఉంది. ఇదిగో అదిగో అని ఆశావహులను ఊరిస్తూనే ఉన్నారు. షడ్రుచుల సమ్మేళనం ఉగాది నాడు 6 మంత్రులు ఎవరా అన్నది తేలుతుందని చెప్పేశారు ఇదివరకే. కానీ జస్ట్ మిస్ అయింది. ఇప్పుడు ఆ 6 పదవులు ఎవరిని వరించనున్నాయి? కొత్త లిస్టులో వినిపిస్తున్న పేర్లేంటి? డీటెయిల్స్ ఈ స్టోరీలో. తెలంగాణ కాంగ్రెస్ లో ప్రస్తుతం మంత్రివర్గ విస్తరణ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఉగాది కల్లా 6 మంత్రులకు పదవులు ఖాయమనుకున్న ఆశావహుల ఆశలు ఒక్కసారిగా నీరుగారిపోయాయి. ఉగాది ముహూర్తానికి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కాంగ్రెస్ హైకమాండ్ మళ్లీ మంత్రివర్గ విస్తరణను పెండింగ్ లో పెట్టేసింది. ఏప్రిల్ 3న ప్రకటన అంటున్నారు, కానీ అది కూడా సాధ్యం కాదంటున్నారు. అయితే ఎట్టకేలకు ఫస్ట్ వీక్ లో లిస్ట్ రిలీజ్ అవుతుందని మాత్రం చెప్పుకుంటున్నారు. అయితే 6 బెర్తులకు గాను 5 ఎంపిక పూర్తయినట్టుగా తెలుస్తోంది. మరొక పదవిపై మాత్రమే ఇంకా కసరత్తు నడుస్తున్నట్టు తెలుస్తోంది. ఈ దిశగా పార్టీ అంతర్గత వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటికే రాష్ట్ర నేతలు తమ అభిప్రాయాలను అధిష్టానానికి తెలియజేశారట. సామాజిక వర్గ సమీకరణాల దృష్ట్యా ఎవరికి ఇస్తే బాగుంటుందో ఫుల్ క్లారిటీ ఇచ్చారట. కేబినెట్ విస్తరణలో ఇటీవల జరిగిన మీటింగే ఫైనల్ మీటింగ్ అన్న మాట కూడా వినిపిస్తోందట. ఖరారైన వారిలో ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి వివేక వెంకటస్వామి, ఉమ్మడి నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ నుంచి ముదిరాజ్ కోటాలో వాకిట శ్రీహరి, ఉమ్మడి నల్గొండ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇక మైనార్టీల నుంచి ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ కి ఛాన్స్ ఇచ్చేలా తెలుస్తోంది. మిగిలిన ఒక్క బెర్తు కోసం ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన విజయశాంతి పేరు వినవస్తోంది. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సైతం పోటీలో ఉన్నట్టు సమాచారం. ఇదంతా ఇలాగుంటే ఎస్టీ కోటాలో ఒకరికి డిప్యూటీ స్పీకర్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. అలాగే రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట. ఈ ప్రాంతం నుంచి ఒక్క రెడ్డి నేతకు చీఫ్ విప్ ఇచ్చేలా తెలుస్తోంది. ఈ దిశగా పార్టీలో జోరుగా చర్చ సాగుతోందట. అయితే ఎస్టీ కోటాలో కొందరు ఆశావహులు తమకు బెర్తు ఖాయమంటూ 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారట. తమకంటే తమకు ఛాన్సులు ఇవ్వాలని అధిష్టానానికి విజ్ఞప్తులు చేస్తున్నారట. వీరిలో ఎవరికి దక్కుతుందనే స్పష్టత రాకున్నా తమ ఆశలైతే పెంచుకుంటూ వస్తున్నారట. మరి ఇప్పటికైనా కేబినెట్ కంప్లీట్ గా ఫుల్ఫిల్ చేస్తారా, లేక ఏవైనా 1-2 ఖాళీలతో కొత్త లిస్టు విడుదలవుతుందా ఇంకా తేలాల్సి ఉందంటున్నారు. మొత్తంగా ఏప్రిల్ తొలి వారానికల్లా కేబినెట్ విస్తరణ జరిగితే 6 పదవులను భర్తీ చేస్తారా లేదా తేలాల్సి ఉందంటున్నారు.